2024 డిసెంబర్ 28వ తేదీన నిజామాబాద్లో మరణించిన మానవ హక్కుల నేత గొర్రెపాటి మాధవరావు జమ్మికుంటలో మానవ హక్కుల వేదిక మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చాణక్య డిగ్రీ కళాశాలలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ తిరుపతితో పాటు పలువురు వక్తలు మాట్లాడుతూ సామాన్య ప్రజలను ప్రేమించి సామాజిక మార్పు కోసం ఆరాటపడి హక్కుల రంగంలో తుది శ్వాస వరకు పనిచేసిన గొర్రెపాటి మాధవరావు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని వక్తలు కొనియాడారు. మాధవరావు 40 సంవత్సరాలుగా హక్కుల రంగంలో పనిచేస్తూ మానవ హక్కుల నివేదిక ఇక 2015 నుండి 2022 వరకు 2 పర్యాయాలు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. హక్కుల సంస్కృతిని సమాజంలో పెంచడమే కాకుండా పుస్తకాలను రచించారు. తత్వశాస్త్రం పైన, హక్కుల అమలు పైన, ఇక రాజ్యాంగం పైన అనేక రచనలు చేశారు. చైనా ప్రజల సాహిత్యాన్ని ఇంగ్లీష్ నుండి అనువాదం చేసి తెలుగులోకి తెచ్చారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన 3 ఎన్కౌంటర్లలో పోలీసులపై కేసులు వేయించి పోలీసుల చేత బాధితులకు ఆర్థిక పరిహారం ఇప్పించారు. పెద్దపల్లి జిల్లా బొంపల్లిలో దళిత కుటుంబాలపై పోలీసుల అత్యాచారానికి స్పందనగా కేసులు నడిపి 2 ఎస్ఐలను సస్పెండ్ చేయించారు. విద్యార్థి దశలోని సామాజిక కార్యాచరణలోకి వచ్చిన మాధవరావు ఇక 67 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచే వరకు ప్రజలతోనే ఉన్నారు. మాధవరావు స్ఫూర్తి వరకు హక్కుల రంగంలో, సామాజిక రాజకీయ రంగంలో మానవ హక్కుల వేదిక శాఖ అధ్యక్షులు వి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన వహించగా కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పందిల రంజిత్ కుమార్, తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గొంటి సామ్రాజ్యం మోహన్, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్డే సమ్మయ్య, మొగులయ్య నాయకులు, డిటిహెచ్ నాయకులు నరహరి, కిషోర్ మరియు తదితరులు పాల్గొన్నారు. మాధవరావు గారి సంస్మరణ సభను జమ్మికుంటలో నిర్వహించడం జరుగుతున్నది. మానవ హక్కుల వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గొర్రెపాటి మాధవరావు గారు మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా 2 పర్యాయాలు పనిచేసినారు. 40 ఏళ్లుగా హక్కుల ఉద్యమంలో ఉన్నారు. విద్యార్థి దశ నుంచి సామాజిక అభ్యుదయ రాజకీయాలలో ఉన్నారు. వారి బాల్యం నుండి విద్యార్థి దశ నుండి తుది శ్వాస వరకు కూడా ప్రజల మేలు కోరి ప్రజాక్షేమం కోసము తను నమ్మిన ఆశయాలు, విలువలకు లోబడి పనిచేసినారు. 67 ఏళ్ల వయసులో, బహుశా చిన్న వయసులో వారు చనిపోవడం జరిగింది. వారి సేవలను, వారి యొక్క కాంట్రిబ్యూషన్ని సమాజానికి గుర్తు చేసుకుంటూ వారి జీవితంలో పాటించినటువంటి సంస్కృతి విలువలు మనందరినీ నడిపించాలని, ఆ స్ఫూర్తి కొనసాగాలని కోరుతూ వారికి ఈరోజు మానవ హక్కుల వేదిక మరియు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నివాళి అర్పించడం జరిగింది.